మరి ఈ ఉపవాస ప్రార్థనలో రెండవ కూడిక, మొదటి రోజు రెండవ కూడిక. ఒక వాక్యాన్ని మనం చదువుకుని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 9వ వచనాన్ని, నేను మీ పక్షమున ఉన్నాను. ఆమేన్. నేను మీ పక్షమున ఉన్నాను. ప్రభు చెప్తున్నారు, నేను మీ పక్షమున ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ అక్టోబర్ నెలంతా దేవుడు మన పక్షాన ఉండి మనల్ని తన చేయి పట్టుకుని నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. నా ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో ఇట్లుండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం వద్ద వారు ఆగిపోతే దేవుడు చెప్పారు, నేను మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాను. ఇక మీదట మీరు ఇప్పటి వరకు చూస్తూ వచ్చిన ఐగుప్తీయులను ఇక ముందు అన్నట్టు మీరు చూడబోరు. మీ శత్రువుల్ని సమూలంగా నేను ఎర్ర సముద్రములో ముంచివేయబోతున్నాను. ఆమేన్. దేవుడు మన పక్షాన వహిస్తే, ప్రభు మన పక్షాన ఉండి ఆయన కార్యాలు చేస్తే ఇక మనకు విరోధి ఎవరుంటారు చెప్పండి? ఎవరు విరోధులు అనేవాళ్ళు ఉండరు. మనకు విరోధంగా ఎవరైనా ఉంటే వారిని దేవుడు మనకు మిత్రులుగా మారుస్తారు. వారిని లోబర్చుకుని మనకు మిత్రులుగా మారుస్తారు. 1. 2, మనకు విరోధులు ఎవరైనా ఉంటే వాళ్ళు లోబడకపోతే దేవుడు వాళ్ళని అణిచివేస్తాడు. 2వ విషయంలో అణిచివేస్తాడు. ఇక ఈ రెండిటికి లోబడకపోతే 3వదిగా దేవుడు సమూలంగా మన కనుల ఎదుటి నుంచి దూరం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని లోపర్చి మనకు సమాధానం ఏర్పాటు చేసి మిత్రులుగా మారుస్తాడు. 1 విషయం. 2, వారిని లోబర్చి లోపడకపోతే అణిచివేస్తాడు. అంటే వాళ్ళు పైకి లేగలేరు. ఒకవేళ అంతకీ వాళ్ళు ఇంకా విర్రవెగుతున్నారు అనుకోండి, 3వదిగా దేవుడు ఏం చేస్తే తెలుసా? మన కనులు ఎదుట ఉండకుండా చేస్తాడు. అందుకే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. 1, మన కంటికి కనపడే విరోధి దేవుడు దూరం చేస్తున్నాడని చెప్పాను. 2, ప్రియర, మన కంటికి కనపడకుండా ఉండే విరోధి అయిన అపవాది సాతానుడు. వాడు గర్జించు సింహం వాళ్ళే తిరుగులాడుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగులాడుచు ఉన్నాడు. అందుచేత మనమందరము, మనలో ఎవ్వరం కూడా ఆయన చేతికి అపవాది చేతికి, సింహం వల్లే తిరుగులాడుచున్న సాతాను చేతికి చిక్కకుండగా ప్రభు మన పక్కన నిలిచి మనల్ని బలపరిచి మనల్ని తప్పిస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రియులారా, ఒకటి మన కంటికి కనపడిన విరోధులు, 2
మన కంటికి కనపడని విరోధులు సైతం దేవుడు మన పక్షాన ఉండి వారిని లోబరుచుకుంటున్నాడని ఉదయకాలం వాగ్దాన కూడికలో ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఇక మూడో విషయాన్ని, ప్రభు మన పక్షాన ఉంటే జరిగే మూడవ కార్యాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. యెషయా పుస్తకం 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా పుస్తకం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచెదవు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచెదవు. ఇక్కడ ఈ వాక్యంలో యెషయా పుస్తకం 26:12లో ప్రియులారా రెండు సందర్భాలను చూస్తున్నాం. మనం ఈ వచనాన్ని కాస్త కింద వచనం పైకి, పై వచనం కిందకి మనం చదవగలిగితే, యెహోవా నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నీ సఫలపరచుదువు. యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదువు. ఇక్కడ దేవుడు మన పక్షాన ఉండి రెండు కార్యాలు చేస్తున్నారు. ఒకటి సమాధానాన్ని స్థిరపరుస్తున్నారు. రెండు, మన పనులని సఫలం చేస్తున్నారు. ఆమేన్. ఒకటి, మన పక్షమున ఉండి మనకు సమాధానాన్ని సిద్ధపరుస్తున్నారు. రెండు, మన పక్షమున ఉండి కార్యములన్నీ సఫలం చేస్తున్నారు. పిల్లలు మీరు వినండి, మన పక్షమున ఉన్న దేవుడు అంటే మనకెవ్వరు విరోధులు లేకుండా చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని మృంగాలని, మనల్ని పాడు చేయాలని చూస్తున్న అపవాది యొక్క నోటిలో పడకుండగా ప్రభు మన పక్షాన నిలబడి ఏం చేస్తున్నారంటే అపవాది యొక్క కోరల నుంచి తప్పిస్తున్నారు. మూడోదిగా ఆయన మనకు సమాధానాన్ని స్థిరపరుస్తున్నారు. పిల్లరా, ఈ రోజున దేవుడు మన పక్షాన ఉండి మనందరికీ సమాధానము స్థిరపరచునుగాక. ఆమేన్. యేసు ప్రభు సశరీరుడిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి చాలామంది ఆయన దగ్గరికి వచ్చేవారు. రోగాలను బాగు చేసుకోవాలని, దురాత్మల నుంచి విడుదల పొందాలని, దెయ్యపు శక్తుల నుంచి, సాతాను శక్తుల నుంచి విడుదల పొందాలని, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందాలని ఆయన దగ్గరికి చాలామంది ప్రజలు తండోపుతండాలుగా వచ్చేవారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలతో యేసయ్య ఒకే ఒక్క మాట చెప్పేవారు. ఆ మాట ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట చెప్పేవారు. ఆ మాట ఏంటో తెలుసా? సమాధానము గలదానవై వెళ్ళు, సమాధానము కలిగిన వాడవై వెళ్ళు, సమాధానం పొంది వెళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. సమాధానము గలదానవే వెళ్ళు. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై వెళ్ళు, పొమ్ము. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 34. మార్కు సువార్త 5వ అధ్యాయం 34. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన చెప్పే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? సమాధానము గలదానవై, సమాధానము కలిగిన వారవై వెళ్ళండి. ఈరోజున ప్రియులారా, ఎవరు సమాధానం లేక నలిగిపోతున్నారు, ఎవరు సమాధానం లేక విసిగిపోతున్నారు, జీవితంలో ప్రియులారా ఆధ్యాత్మికమైన నడిపింపులో, ఈ లోక సంబంధమైన జీవితం ప్రయాణాల్లో, యాత్ర చేసే రోజుల్లో సమాధానం లేని పరిస్థితులు ప్రతి మనిషికి ఎదురవుతూ ఉంటాయి.
నా ప్రియులారా, ఎప్పుడైతే సమాధానాన్ని కోల్పోతామో మన మనసు స్థిరంగా ఉండదు, మన ఆలోచనలు స్థిరంగా ఉండవు. నా ప్రియులారా, సమాధానం ఏ మనిషికైతే ఉండదో ఆ మనిషి ఎటు పడితే అటు వెళుతూ ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ స్త్రీని గురించి ప్రభు చెప్తున్న మాట, ఆమె 12 సంవత్సరముల నుండి, అంతేనా, 12 సంవత్సరముల నుండి బలహీనత కలిగి నా ప్రియులారా, రక్తస్రావం అనే బలహీనత, ఉదయకాలం కూడా ఈ మాట మీకు చెప్పాను, కొంచెం చెప్పాను. బలహీనత కలిగి ఆమె తనకు కలిగినదంతా వ్యయపరుచుకుంది, ఖర్చు పెట్టుకుంది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. నా ప్రియులారా, ఈ స్థలం కాదని మరొక స్థలం కాదని ఇంకొక స్థలం, వీరికంటే వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళకంటే ఇంకొకళ్ళ మంచోళ్ళని పేరు ప్రఖ్యాతులు గాల్చిన ప్రతి చోటికి ఆమె వెళ్ళింది. కానీ ఆమె బాధ మాత్రం తగ్గలేదు, ఆమె రోగం మాత్రం తగ్గలేదు. అందుకు ఆమె హృదయంలో సమాధానం లేదు. నా బాధ ఎప్పుడు పోతుంది, నా దుఃఖం ఎప్పుడు పోతుంది, నా రోగం ఎప్పుడు పోతుంది, నాకు కలిగిన కష్టమంతా వ్యయపరుచుకుని నష్టపోతున్నానే, ఈ పరిస్థితులకు ఎప్పుడు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుందని ఆమె ఎప్పుడు చూసినా ఆమె హృదయంలో ప్రియరా బాధపడుతూనే ఉంది, సమాధానం లేని స్థితిలో ఉంది. ఎవరో చెప్పారు, యేసయ్య దగ్గరికి వస్తే, యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన ఎటువంటి రోగాన్నైనా బాగు చేస్తాడు, ఎటువంటి వ్యాధినైనా ముడతాడు అని ఎవరో చెప్పారు. ఆ మాటలు నమ్మి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఎదుట నిలబడలేక వెనక నుంచి వచ్చి ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆమెలో ఉన్న బలహీనత లేదా రక్తధార కట్టబడింది అని బైబిల్లో వ్రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు అంటున్నారు, నాలోంచి ఒక ప్రభావం బయలు వెళ్ళింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు అని అంటున్నారు. నా ప్రియులారా, చూడండి, అందరూ చుట్టుపక్కల శిష్యులు అంటారు, ఇదేంటయ్యా ఎంతమంది నిన్ను వెంబడిస్తూ నీ మీద పడుతున్నారు, నిన్ను ముట్టుకోవడం ఏంటి, మేమందరం నిన్ను తాకుతూనే ఉన్నాంగా అని అంటున్నారు. కానీ యేసయ్య అన్నారు, మీరందరూ నన్ను ముట్టిన విధానం వేరు, కానీ ఎవరో ఒక వ్యక్తి ఆమె యొక్క రోగం, ఆమె యొక్క బలహీనత, ఆమె యొక్క దుఃఖం, ఆమె యొక్క కన్నీళ్లు పోవాలని ఎంతో విశ్వాసముతో నన్ను ముట్టింది. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆమేన్. విశ్వాసంతో నన్ను ముట్టింది. ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి వస్తారా, వెళతారా, ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా బ్రతుకుతారు. ఏదో రావాలి కాబట్టి వస్తున్నామని అనుకుంటారు, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళుతున్నామన్నట్టుగా వచ్చి వెళ్ళి ప్రియులారా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య దగ్గరికి విశ్వాసంతో వస్తే బైబిల్ చెప్తున్న మాట, హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నోట్ చేసుకోండి కింద మాట, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తనను వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. చూడండి, చాలామంది యేసయ్యను నమ్మక, అర్థమైందండి. ఆ రోజుల్లో కూడా యేసయ్య దగ్గరికి వచ్చే ప్రజలు 3 గుంపులు వారు ఉండేవారు. ఒక గుంపు వారు, వినండి, ఒక గుంపు వారు యేసయ్య ఎక్కడ చూసిన అద్భుతాలు చేస్తున్నారు. రొట్టెల్ని, 2 రొట్టెల్ని 3 చేపల్ని, లేదా 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచిన అద్భుతం యేసయ్య సేవా జీవితంలో ఉంది. ఒకరోజు ద్రాక్షారసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షారసముగా మార్చి
మధురమైన ద్రాక్షారసం ప్రజలకి ఆహారముగా పెట్టిన అద్భుత కార్యం కానా పెండ్లి విందులో జరిగింది. నా ప్రియులారా, ఇలాగున యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆహారాన్ని కొదువు లేదు, ఆశీర్వాదాలు కొదువు లేదు అని చాలామంది ఆయనతో ఉండి ఆయనతో గడుపుతూ, నా ప్రియులారా, ఆయన చేసి కార్యాలను చూస్తూ ఈరోజు ఏ అద్భుతం చేస్తారో, ఈరోజు ఏ ఆహారం మాకు దొరుకుతుందో, ఏ తిండి మాకు పెడతారో అని కొంతమంది ఆయన్ని వెంబడించిన గుంపులు ఉన్నాయి. ప్రియులారా, ఒక రోజున యేసయ్య ఓహో వీళ్ళు తిండి కోసం చూస్తున్నారు అని ఓ మాట అన్నారు. ఏ మాట చెప్పండి? ఆ మాట చెప్పాలి. ఏ మాట చెప్పండి? వీళ్ళు రొట్టెల కోసం, చేపల కోసం, ద్రాక్షారసం కోసం చూస్తున్నారు, వీళ్ళలో ఎంత విశ్వాసం ఉందో ఇప్పుడు తేలిపోద్దని యేసు ప్రభు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయమే కదా, నా శరీరం తిని, చదవండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 44, యోహాను సువార్త 6:54, యోహాను సువార్త 6:54, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు రొట్టెలు తిన్నారు వీళ్ళు, ఇప్పుడు వరకు కానా పెండ్లి విందులో ద్రాక్షారసాన్ని త్రాగారు. ఇవన్నీ పైనే. కానీ యేసు ప్రభు కాస్త లోతుగా వెళ్ళి అంటున్నారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్తున్నాడు. చాలామంది మాటకి వాళ్ళ మనస్సులు ప్రియులారా కలవరం చెంది వాళ్ళ హృదయాల్లో నొచ్చుకుని, అర్థమైందండి, చేపలు కాలిస్తేనే కానీ మేము తినం, పచ్చి మాంసం ఎప్పుడు మేము తినలేదు, రొట్టెలు పొంగితేనే కానీ బాగా కాలితేనే కానీ మేము తినం, పచ్చి రొట్టెలు ఎప్పుడు తినలేదు, అటువంటి ఈయన నా శరీరాన్ని తినమంటున్నాడు, నా రక్తం తాగమంటున్నాడు. ఇది చాలా కఠినమైన మాట, ఇది చాలా కఠినమైన మాట, ఇలాగొన్న ఎవరు చేయగలరు అని నా ప్రియులారా చాలామంది ఈ మాట వినంటండి ఏమైపోయారు తెలుసా? ఆ రోజు నుంచి యేసయ్యను వెంబడించడం మానేశారంట, యేసయ్య దగ్గరికి రావడం మానేశారంట. వినండి, దేవుని దగ్గరికి వచ్చే చాలామంది ఇలాగున వస్తారు, పైన కార్యాల కొరకు, పైన పెట్టే ఆహారాల కొరకు, పైన జరిగే అద్భుతాల కొరకు వస్తారు. కానీ యేసు ప్రభు కాస్త లోతుగా వెళ్ళి నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి అని చెప్పారు. అంటే దాని అర్థం ఇప్పటి వరకు అద్భుతాలు పొందుకున్నది చాలు, ఇప్పటి వరకు రొట్టెలు ద్రాక్షారసం భుజించింది చాలు, ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? బాప్తిస్మములోనికి వచ్చి నిత్య జీవానికి పిల్లల మార్గమైన నా శరీరం నా రక్తం త్రాగాలి అని చెప్పారు. చాలామంది ఆ రోజు నుంచి, ఎందుకంటే చాలామంది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు అద్భుతాలతో ఆశ్చర్యాలతో వస్తారు, అందుకని ఈ మాట వాళ్ళ కఠినమై బాప్తిస్మం పొందుకుని మనం ఎలా జీవించగలం, మనం బాప్తిస్మం పొందుకుంటే సరిగ్గా ఉండాలిగా, పరిశుద్ధంగా ఉండాలిగా అని చాలామంది ఈ మాట మాకు కష్టంగా ఉందని వదిలి వెళ్ళిపోయారు. ఇదొక బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే, యేసు ప్రభుతో ఉన్న రెండో బ్యాచ్ ఏంటంటే పేరు ప్రఖ్యాతలు. వినండి, పేరు ప్రఖ్యాతలు. ఆయనతో ఉంటే, యేసయ్యతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రియులారా గొప్ప గొప్ప వాళ్ళు యేసయ్యని భోజనానికి పిలుస్తున్నారు. యేసయ్య నీవు నీ శిష్యులు భోజనానికి రండి, యేసు నీవు నీ శిష్యులు నీతో ఉన్నవారు పెండ్లి విందుకు రండి. ప్రియులారా ఆ ఊరిలో ధనవంతులు, ఆ ఊరిలో సుంకరులు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా భోజనానికి పిలుస్తున్నారు. జక్కయ్య ఇంటికి కూడా శిష్యులతో పాటు, యేసయ్యతో పాటు శిష్యులు కూడా భోజనానికి వెళ్ళారు.
అంటే ఆయనతో ఉంటే పిలుపు వస్తుంది. నువ్వు యేసయ్యతో ఉన్నావుగా, యేసు ప్రభుతో ఉన్నావుగా, నేను ఉన్నాను, స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుతో ఉన్నావుగా, రండి, మీరు కూడా రండి, మీకు పెద్ద పెద్ద పీటలు వేస్తాం, మీకు సపర్యలు చేస్తాం అని యేసు ప్రభుతో ఉన్నవారికి చాలామందికి గౌరవ మర్యాదలు దక్కాయి. అందుచేత ఆయనతో ఉంటే, ఆయన వద్దకు వచ్చి ఆయనతో ఉంటే మంచి పేరు కలుగుతుంది, గొప్ప పేరు కలుగుతుందని నా ప్రియులారా చాలామంది పేరు ప్రఖ్యాతల కోసం ఆయన వెంబడించారు. ఇక మూడవది నా ప్రియులారా, మూడవది యేసయ్యను గూర్చి ఒక రోజున యేసయ్యను గూర్చిని వెంబడించిన మూడో బ్యాచ్. ఆ బ్యాచ్ కోసం కొంచెం వివరణ ఇస్తాను. అది ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. యేసు ప్రభు పిలుపుదైన కైసరియ ప్రాంతానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యేసు 13వ వచనం చదవండి. యేసు పిలుపుదైన కైసరియ ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన శిష్యులను అడగగా, వారిలో కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఆమేన్. కొట్టండి, గట్టిగా కొట్టండి, చప్పట్లు ఒకసారి. ఎందుకు కొట్టమన్నానంటే, చాలామంది ఆహారం కొరకు వెంబడిస్తుంటే, చాలామంది పేరు ప్రఖ్యాతల కోసం వెంబడిస్తుంటే, ఆయన నిజంగా వెంబడించిన ఒక బ్యాచ్ ఉంది. ఆయన నిజంగా వెంబడించిన ఒక బ్యాచ్ ఉంది, ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఏంటో తెలుసా? నిజముగా నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి, సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. అంటే ఇదిగో ఈయన, మన వెంబడిస్తున్న ఈయన నిజమైన దేవుని కుమారుడు, నిజముగా లోకానికి రావలసిన ప్రవక్త ఈయనే, నిజముగా లోక పాపాలని మోయడానికి, లోక పాపాలను తీసుకుని వెళ్ళిపోవడానికి దిగి వచ్చిన గొర్రెపిల్ల ఈయనే నిజమైన దేవుడు. ఈయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారానూ రక్షణ కలగదు. ఈయన నామములో తప్ప భూమి మీద ఏ నామములో కూడా రక్షణ కలగదు. కొట్టొచ్చుగా. చాలామంది ఇటువంటి విశ్వాసంతో, చాలామంది ఆయన నిజమైన దేవుడని, అందుకే ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని, తనను వెతుకు వారికి ఫలము దయచేసే దేవుడని నమ్మాలి కదా. చాలామంది నమ్మకం లేనివాడు, చాలామంది దేవుని పట్ల విశ్వాసం లేనివాడు, చాలామంది యేసయ్య పట్ల ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం లేని జనం ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నారు. నా ప్రియులారా, ఆయన ఎవరికి సమాధానం సిద్ధపాటు చేస్తారు, ఎవరికి సమాధానాన్ని స్థిరపరుస్తారంటే ఆయన ఉన్నాడని, ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళ జీవితాల్లో ఏదైనా చేయగలడని, ఆయన్ని వెంబడించే కుటుంబాల్లో ఎంతటి గొప్ప కార్యాలైనా చేయగలడని, ఎంతటి రోగాలైనా బాగు చేయగలడని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, బాగు చేయగలడని. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసిన వైరల్ ఫీవర్స్, కొన్ని చోట్ల డెంగ్యూ జ్వరాలు, కొన్ని చోట్ల చికెన్ గున్యా జ్వరాలు. నా ప్రియులారా, ప్రతి చోట నుంచి ఏదో ఒక ఫోన్ వస్తూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. గత 4 రోజుల నుంచి ఒక అబ్బాయి విపరీతమైన జ్వరంతో, బలహీనతలతో పడి కాళ్ళు చేతులు నరనరాలు
కండరాలు పని చేయలేని స్థితిలో పడిపోయి మంచాన పడి ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ నాకు ఫోన్ చేసి, అయ్యా బాబు పరిస్థితి ఇలా ఉంది, మీరు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేశారు. ఇంచుమించుగా 3 రోజులు ప్రార్థన జరిగిన తర్వాత కొంచెం కోలుకుని ఉన్నాడు, జ్వరం తగ్గింది. ఇంకా శరీరంలో బలహీనతలు, ఒళ్ళు నొప్పులు అలాగే ఉన్నాయి. ప్రియులారా, తను ఏ డ్యూటీని ఏదైతే డ్యూటీలో చేస్తాడో ఆ మేనేజర్ గారు ఫోన్ చేసి, అయ్యా ఎందుకు రావట్లేదు డ్యూటీకి అంటే, అయ్యా పలానా పరిస్థితి 3 రోజుల నుంచి విపరీతమైన జ్వరం, కాళ్ళు నరనరాలు బలహీనత పట్టి పీడిస్తూ ఉంది, అడుగు కింద పెట్టిన పరిస్థితుల్లో ఉన్నాను, అందుకే డ్యూటీకి రాలేదయ్యా అన్నారు. అరే మరి 3 రోజులు దాటిందంటే కంపెనీ సెలవు ఇవ్వదు. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఒక పని చేయి, ఉన్న పాటిని హాస్పిటల్లో జాయిన్ అయిపో. అది మన కంపెనీ హాస్పిటల్, కంపెనీ నుంచి ఆ హాస్పిటల్ నుంచి మన కంపెనీకి రిపోర్ట్ వస్తుంది. కాబట్టి 1-2 రోజులు సెలవు పొడిగించాలన్నా, లేదా నువ్వు పెట్టిన సెలవులకి అది హాజరుపడాలన్నా అది ఉపయోగపడుతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. సరే మళ్ళా ఫోన్ చేసి, అయ్యా ఇటువంటి పరిస్థితి ఉంది, ప్రార్థన చేయండి, బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేయించుకోవాలంట అన్నారు. నేను ప్రార్థన చేసి ఒకే ఒక మాట చెప్పాను, ధైర్యంగా వెళ్ళు, ఏ బలహీనత నీకు ఉండదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనిషి ప్రియర నడవలేని స్థితిలో ఆటోలో తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అదే ఆటోలో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. సాయంకాలం ఫోన్ వచ్చింది, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని ఆ వ్యక్తి చెప్తూ, అయ్యా కొంచెం శరీరం అయితే నీరసంగాను కొంచెం ఒళ్ళు నొప్పులుగా కనిపిస్తుంది, కానీ చేసిన టెస్టులన్నీ కూడా ఏ లోపము లేదు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఏ లోపం లేదు. చిన్న మైనస్ కూడా, చిన్న వైరల్ ఫీవర్ కూడా, చిన్న చికెన్ గున్యా జ్వరం కానీ, ఫ్లూ జ్వరం కానీ, డెంగ్యూ జ్వరం కానీ ఒక్క నమూనా కూడా లేదయ్యా, ఆరోగ్యవంతునిగా ఉన్నానని చెప్పారు. 1-2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు. చూడండి ప్రియులారా, ఈ రోజున యేసయ్యని విశ్వాసంతో, యేసయ్య దగ్గరకు వచ్చే ప్రజలు నమ్మకంతో, యేసయ్యని ప్రార్థనా సహాయాన్ని కోరి, తన దైవజనుల ప్రార్థనా సహాయాన్ని కోరే బిడ్డలు దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడని నమ్మగలిగితే ఆ నమ్మగలిగిన బిడ్డల జీవితాల్లో నిశ్చయముగా వారికి సమాధానము సిద్ధపరచగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య మన పక్షమున ఉండి ఈ రాత్రి మనందరికీ సమాధానము స్థిరపరచునుగాక. బిగ్గరగా కొట్టొచ్చుగా చప్పట్లు. మీ శరీరములో, మీ యొక్క దేహాల్లో, ప్రతి నరనరాల్లో, కండరాల్లో ఉన్న బలహీనతలు యేసుక్రీస్తునందు ఉంచిన విశ్వాసం వలన ఇప్పుడే భోగపడునుగాక, ఇప్పుడే మీకు సమాధానము కలుగునుగాక. మేన్. నా ప్రియులారా, యేసయ్య దగ్గరికి ఆమె ఎలా వచ్చింది తెలుసా? విశ్వాసంతో వచ్చింది. ఎవరికి దేవుడు సమాధానాన్ని స్థిరపరుస్తాడంటే విశ్వాసంతో వచ్చే వాళ్ళకి. ఎవరికైనా సమాధానము గలదానమే వెళ్ళమని చెప్పాడు అంటే విశ్వాసం కలిగిన వాళ్ళకి. ఈ రోజున దేహంలో చిన్న బలహీనత రాగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఫోన్లు. నా ప్రియులారా, విశ్వాసం ఉందా? కొంచెమైనా విశ్వాసం ఉందా? దేవుని మీద నమ్మకం ఉందా? లేదా మీరు కూడా తిండి కోసం వచ్చిన వాళ్ళగా, పేరు కోసం వచ్చిన వాళ్ళగా మీరు కూడా బ్రతుకుతున్నారా? ఆయన నిజమైన దేవుడని నమ్మితే, నిజమైన దేవుని కుమారుడని నమ్మితే మొదట నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? దేవుని మీద ఆధారపడతావు, దేవుని మీద నమ్మకం ఉంచుతావు. ఆమె వైద్యుల చేత అనేక తెప్పలు పడి అప్పుడు యేసయ్య మీద నమ్మకం ఉంచి యేసయ్య దగ్గరికి వచ్చింది. ఈ రోజున నా ప్రియులారా, నీ జీవితంలో దేని నిమిత్తమైనా సరే యేసయ్యని విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు వెంబడించగలిగితే ఖచ్చితంగా నీ పక్షముగా ఆయన సమాధానాన్ని స్థిరపరుస్తాడు.
ఒక రోజున యేసయ్య ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని భోజనానికి పిలిచారని తెలిసి ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలు, నా ప్రియులారా, గొప్ప విలువైన అత్తరు పొడిని తీసుకుని వచ్చి లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం 36వ వచనంలోంచి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టెలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను, ఆ పాదములకు పూసెను. ఈ 3 వచనాల్లో యేసయ్య ఒక పరిసయ్యుని ఇంట కూర్చున్నాడు, భోజనానికి వచ్చాడని తెలిసి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలు ఒక ఆమె ఏడుస్తూ వచ్చేటప్పుడు చేతిలో ఒక అత్తరు పొడి తీసుకుని వచ్చి ఆయన కూర్చుండి ఉన్న చోటకు వచ్చి ఆయన పాదాలు తడిచేలాగా కన్నీటితో ఆయన పాదాలు తడుపుతూ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ, అంత మాత్రమే కాదు, ఆమె తెచ్చిన అత్తరు ఆయన పాదాలకు పూస్తూ ఉంది. చూడండి, కన్నీళ్లతో 1, 2 పాదాలతో, 2 అత్తరుతో, 3 కన్నీళ్లతో, ఆమె పశ్చాత్తాపంతో. కన్నీళ్ళు, నా ప్రియులారా, ఎటువంటి దేవుని మనసునైనా సరే కన్నీళ్ళు ఏం చేస్తాయంటండి ప్రియులారా? కరిగింపు చేస్తుందట. ఎటువంటి కఠినమైన మనస్సునైనా సరే కన్నీళ్లు కరిగింప చేస్తాయి. యేసయ్య కఠినాత్ముడేమీ కాదు, కానీ ఆమె హృదయంలో ఉన్న, ఆమె జీవితంలో ఉన్న పాపమే భయంకరమైన కఠినాత్వం. ఆమె పాపమే భయంకరమైన కఠినమైంది. ఆ పాపం ఆమెలోంచి వెళ్ళకపోతే ఆమె ఒకరోజు నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే యేసయ్య ఆ ఇంటిలో కూర్చున్నాడని తెలిసి, నా ప్రియులారా, భోజనానికి వచ్చాడని తెలిసి ఏం చేసిందంటే ఆయన కూర్చున్న చోటికి వచ్చింది. వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు, ఆమె కన్నీళ్లు విడుస్తుంటే ఎక్కడ పడుతున్నాయి? కన్నీళ్లు చుక్కలు ఆయన పాదాల మీద పడుతున్నాయి. అర్థమైందండి? యేసయ్య దగ్గరికి వచ్చి మనం కన్నీళ్ళు విడవాలి. ఎక్కడ విడవాలి? కన్నీళ్ళు ఎక్కడ విడవాలి? కొంతమంది ఊరికినే టీవీల ముందు కూర్చుని కన్నీళ్ళు విడుతూనే ఉంటారు. కొంతమంది సీరియల్ ముందు కూర్చుని కన్నీళ్ళు విడుతూనే ఉంటారు. ఆ కన్నీటికి ప్రతిఫలం ఉండదు. ఆ కన్నీళ్ళకి ప్రతిఫలం ఉండదు. నువ్వు కార్చే కన్నీరు దేవుని సన్నిధిలో కార్చగలిగితే నీ కఠినమైన పాపం, ఘోరమైన పాపం క్షమించబడి ఆ పాపం పరిశుద్ధపరచబడుతుంది. కొంతమంది బంధువుల దగ్గర ఏడుస్తారు, కొంతమంది మనుషుల దగ్గర ఏడుస్తారు. వాళ్ళని ఏడుపంతో ఇని లోకు కడతారు. అర్థమైందా? లోకు కడతారు. నా ప్రియులారా, నీ కన్నీళ్ళు ఎక్కడ రాలాలి? ఎక్కడ కారాలి నీ కన్నీళ్ళు? అంటే దేవుని సన్నిధిలో కారాలి. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చెయ్యాలి. ఈ 30 రోజులు ప్రతి ఉదయమున, ప్రతి రాత్రి, ప్రతి పగటి వేళ ప్రతిష్ఠించబడిన కూడికలుగా, ప్రతిష్ఠించబడిన వ్రత దినాలుగా ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఏర్పాటు చేశాడు. మరి నిశ్చయముగా
ఈ 30 రోజులు నిన్ను నువ్వు కడుక్కుంటూ, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ, నీలో ఉన్న బలహీనతలే కావచ్చు, నీలో ఉన్న అవసరతలే కావచ్చు, నిన్ను ఆవరించి ఉన్న పాపమే కావచ్చు, నిన్ను కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్న శాపమే కావచ్చు, ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే ఈ రాత్రి ఖచ్చితంగా నీ కన్నీటికి జవాబు రాబోతుంది. ఆమేన్. ఆమె ప్రియులారా ఎంతోమంది దగ్గర ఏడ్చుంటుంది. అయ్యా నేను పాపంలో ఉన్నాను ఏడ్చుంటుంది. కానీ ఎవరు ఆమె పాపాలను క్షమించలేదు. నా ప్రియులారా ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో, ఆమె కన్నీళ్ళు విడిచిందో, ఆమె తల వెంట్రుకలతో తన పాదాలు తుడిచిందో, అత్తరు పూసిందో, యేసయ్య మనసు, యేసయ్య హృదయం కరిగిపోయింది. ఆయన అంటున్నాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనుక, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించును గనుక. 47వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఆయన ఏం చేశాడు? మొదట ఆ ప్రేమను చూసి, ఆమె కన్నీళ్లను చూసి, ఆమె చేసిన పరిచయను చూసి, మొదట ఆమె విస్తారమైన పాపాలని క్షమించాడు. ఆమె చూపిన ప్రేమను బట్టి ఆమె పాపాలని ఏం చేశాడు తెలుసా? యేసయ్య క్షమించాడు. అంత మాత్రమే కాదు, 50వ వచనానికి వెళ్ళగలిగితే అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. నోట్ చేసుకోండి ఆఖరి మాట. ఆమె విశ్వాసం ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను ఈ పాపముల నుండి రక్షించింది. ఏం చేసిందంటండి? నీ విశ్వాసమే. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పాపాలు చేస్తూ పాపి అని ముద్ర వేయబడింది నీకు. కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నా పాపాలు క్షమించగలడని, ఆయన్ని కన్నీటితో ఆయన పాదాలు కడగలిగితే నా పాపాలన్నీ క్షమించిన రక్షించగలడని నువ్వు నమ్మావు గనుక, విశ్వసించావు గనుక, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీవు సమాధానము గలదానవై వెళ్ళు. కొట్టండి గట్టిగా 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 బిగ్గరగా. ఇప్పుడు వినండి నా ప్రియులారా, ఇప్పుడు యేసయ్య దగ్గరికి రోగంతో ఉన్నవాళ్ళు విశ్వాసంతో వస్తే రోగాలు బాగు చేసి, ప్రియులారా సమాధానము గలదానవై వెళ్ళమని చెప్పాడు. రెండోది, పాపాలతో ఉన్నవాళ్ళు, ప్రియులారా శాపాలతో ఉన్నవాళ్ళు, భయంకరమైన లోక సంబంధమైన బలహీనతలతో బ్రతుకుతూ పాపమే తన నిత్య జీవితంగా భావించిన వారి యొక్క బ్రతుకులు యేసయ్య దగ్గరకు రాగానే, యేసయ్యను ప్రేమించడం మొదలు పెట్టగానే, కన్నీళ్ళు విడవడం మొదలు పెట్టగానే యేసయ్య ఏం చేశారు తెలుసా? ఆ వారి పాపాలను క్షమించారు, వారి పాపాల నుంచి రక్షించారు. అంత మాత్రమే కాదు, సమాధానము గలదానవై వెళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఒకటి, రోగం వలన మన జీవితాల్లో సమాధానం ఉండదు. రెండు, పాపం వలన మన జీవితాల్లో మన కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఎవరు యేసయ్య దగ్గరికి విశ్వాసంతో నమ్మకంతో యేసయ్య దగ్గరికి వస్తారో ఆయన అంటున్నారు, నిజముగా ఆయన మన పక్షమున ఉండి మనకు సమాధానము సిద్ధపరచును గాక, సిద్ధపరచబోతున్నాను అని సెలవిస్తున్నారు. నువ్వు రోగంతో ఉండి సమాధానం లేకుండా ఉన్నావా? లేక పాపంతో ఉండి సమాధానం లేకుండా ఉన్నావా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక నిశ్చయముగా నీ పక్షమున నిలిచి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ శరీరాన్ని బాగు చేయబోతున్నాడు. నీ రోగాలు తాకబోతున్నాడు. నీ ప్రతి బలహీనత, శరీర ప్రతి బలహీనతను దేవుడు ఇప్పుడే ముట్టి
స్వస్థపరచబోతున్నాడు. నీలో ఉన్న పాపం, నీకు ఇష్టం కాని, దేవునికి ఇష్టం కాని, ప్రియులారా నరకానికి తీసుకెళ్ళిపోయే పాపాన్ని కూడా దేవుడు క్షమించి రక్షించి సమాధానాన్ని సిద్ధపరచబోతున్నాడు. అందరు లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా చేతులు చాప, అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చేతులు చాపండి. ఈ రాత్రి వేళ ఈ ఉపవాస ప్రార్థనలో మొదటి రోజున రాత్రి కూడికల్లో దేవుడు అంటున్నారు, ఇదిగో మీ పక్షముగా నేను ఉండి మీకు సమాధానమును స్థిరపరచబోతున్నాను. మీ పక్షముగా నేనుండి మీకు సమాధానము స్థిరపరచబోతూ ఉన్నాను. ఇదిగో ఏ విషయంలో సమాధానం నోరు తెరువమ్మా, మా నోరు తెరువు తల్లి. ఆమె విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని, తనను వెతికే వారికి ఫలము దయచేసే దేవుడని, నిజముగా ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మగలిగితే నీలో ఉన్న రోగం, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న ప్రతి విధమైన నరాల్లో, కండరాల్లో, అరికాలు మొదలుకొని నడిరెత్తు వరకు నిన్ను ఆవరించి ఉన్న ప్రతి రోగ బలహీనతలు ఆయన ముట్టి బాగు చేసి సమాధానము గలవారిగా మనల్ని పంపబోతున్నాడు. అలాగునే నీ క్రియల్లో పాపం, నీ జీవితంలో పాపం, తెలుసో తెలియకో చేసిన అతిక్రమాలను బట్టి పాపం నిన్ను ఆవరించి ఆ పాపం వలన నీ హృదయంలో, నీ మనసులో సమాధానం లేకుండా బ్రతుకుతున్నావేమో, నా దేవుడి దగ్గరికి వచ్చిన నీ జీవితంలో ఇదిగో ఆయన సమాధానము స్థిరపరచగలిగిన దేవుడు. ఎంతటి ఘోర పాపినైనా సరే, ఎంతటి ఘోర పాపములో బ్రతుకుతున్న వారినైనా సరే ఆయన క్షమించగలిగిన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలితే నిశ్చయముగా సమాధానం మనకు అనుగ్రహించి మన పాపములన్నీ క్షమించి మనం రక్షించగలిగిన దేవుడు. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు. చేతులు చావి ప్రార్థన చేసుకో. నిశ్చయముగా ఈ మొదటి రోజు ప్రభు మన మధ్యన దిగివచ్చి, ఈ మొదటి కూడికలో ప్రభు మనకు దిగివచ్చి, మొదటి రోజు రాత్రే దేవుడు మనందరికీ సమాధానము సిద్ధపరచాలని, సమాధానము స్థిరపరచాలని మన పక్షమున నిలిచి ఉన్న దేవుడు, మన పక్షమున ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు, మన పక్షమున ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. అల్లెల్లు నోరు తెరవండి అమ్మా. ఏ బలహీనతలు, ఏ పాపాలు, ఏ బలహీనతలు లేవా మీ జీవితాల్లో? నోరు తెరవండి. కన్నీటితో దేవుని పాదాలు కడగండి. ఎలుగెత్తి దేవుని మొరపెట్టండి. నువ్వు అడగగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే నీ పక్షాన నిలబడుతున్నాడు దేవుడు. అదిగో నీ పక్షాన నిలిచి ఉంటున్నాడు దేవుడు. నీ పక్షమై నీకు సమాధానము సిద్ధపరచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రబా లబా షబా లబా లా రబా లా రా. అదిగో ఒక్కొక్కరి పక్షముగా నిలబడుతున్న దేవుడు ప్రతి ఒక్కరి రోగాలను బాగు చేస్తుంటాడు. అదిగో ఆయన అభిషేకం దిగి వస్తూ ఉండగా, ఆయన ఆత్మ దిగి వస్తూ ఉండగా ఒక్కొక్కరిలో ఉన్న బలహీనతలన్నీ యేసు శక్తి కలిగిన నామములో బాగుపడబోతూ ఉన్నాయి. నీ హృదయంలో సమాధానము లేకుండా చేస్తున్న ప్రతి పాపం ఇదిగో నా దేవుడు కడుగుతున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు, సమాధానము గల వ్యక్తులుగా పంపబోతున్నాడు. పాప భారం తొలగిపోతుంది. నెమ్మదితో వెళ్ళబోతున్నావు, సమాధానంతో వెళ్ళబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపిణి సముద్ర స్తోత్రాలు నాయన. ఈ 30 రోజుల ఉపవాస ప్రార్థన కూడికల్ని మీరు ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు. ప్రారంభ రోజునే మీరు కృపనిచ్చారు నాయన. మొదటి కూడికని మీరు ఆశీర్వదించారు, రెండవ కూడికని మీరు దీవెనకరంగా మార్చారు నాయన. స్తోత్రాలు. మొదటి రోజంతా మీరు సంపూర్ణ పరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతమంది రోగులుగా ఉన్నారు, శరీరంలో బలహీనతలతో ఉన్నారు నాయన, నీ సన్నిధిలో చెప్పుకోలేని బలహీనతలతో బ్రతుకుతున్నారు. నిశ్చయముగా ఇప్పుడే నీ ప్రభావముతో వారిని తాకి ముట్టి
ముట్టి స్వస్థపరచండి నాయన. అలాగనే హృదయంలో ఎన్నో పాపాలతో నిండుకొని చెప్పుకోలేక నీ సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరి పాపములు యేసు నామములో ఇప్పుడే క్షమించబడునుగాక, క్షమించబడునుగాక, క్షమించబడునుగాక. నిశ్చయముగా నీ రక్షణ కలుగునుగాక. ప్రతి ఒక్కరి పాపాలు క్షమించి సమాధానం కలిగిన వారిగా పంపండి నాయన. స్తోత్రాలు. ఎంతోమంది నీ సన్నిధిలో తండ్రి అనారోగ్యాలతో బలహీనతలతో ఉన్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఆరోగ్యమును, స్వస్థతను మరలా మీరు దయచేయి రాజా. నీకు స్తోత్రం. అలాగునే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న బిడ్డలు నాయన అందరికీ శక్తిని, బలాన్ని కలగచేయండి నాయన. ఉపవాసంలో ఉంటున్న బిడ్డలందరినీ నీ కృపలో ఎత్తిపట్టు నాయన. స్తోత్రాలు. అలాగునే ప్రభు ఎంతోమంది ప్రార్థన సహాయాన్ని కోరుతున్నారు నాయన. రోగులు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, బలహీనలు ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరి బలహీనతలు, కన్నీళ్ళు, రోగాలు ఎంతమంది ప్రార్థనా సహాయాన్ని కోరారు. అందరినీ బాగు చేసి, అందరినీ ప్రభువా ప్రతి ఒక్కరి మనవి మీరు వినండి నాయన. స్తోత్రాలు. ఈ ప్రార్థన మనులన్నీ మీ చేతులకు అప్పగిస్తూ మొదటి రోజు ఆశీర్వదించారు కనుక స్తుతిస్తూ మిగిలిన 29 రోజులు కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము, ఆదరణ నిశ్చయముగా మనందరి పక్షముగా ఉండి మనకు సమాధానము స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు దీవించును గాక.